ఇరాన్ యుద్ధం వల్ల ఇండియాలో ఎల్పిజి సిలిండర్ల కొరత కనిపిస్తుంది. పెట్రోల్ బంక్ వద్ద కూడా రద్దీ పెరుగుతుంది. అయితే ఈ యుద్ధ ప్రభావం కేవలం సిలిండర్లు, పెట్రోల్ మీద మాత్రమే పడుతుంది అనుకుంటే తప్పేనండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలంలో మంచినీళ్ళ వాటర్ బాటిల్ మీదను, బీర్ మీద కూడాను రేట్లు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. భారత్లో వేసవి ప్రభావం మొదలైన సమయంలో దేశంలో సుమారు 55,000 కోట్ల రూపాయల విలువైన వాటర్ బాటిల్ పరిశ్రమపై ఇరాన్ యుద్ధ ప్రభావం చూపుతుంది. ఈ రంగంలో ముఖ్యమైన ముడి పదార్థాల కొరతతో తయారీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో బిస్లరీ ధరలను 11% పెంచింది. దీనితో బిస్లరీ డజన్ 1 లీటర్ బాటిల్లో బాక్స్ ధర 24 రూపాయల వరకు పెరిగింది. బెల్లీ, క్లియర్, ప్రీమియం లాంటి ఇతర బ్రాండ్లు కూడా ధరలను పెంచినట్లు తెలుస్తుంది. భారత్లో పట్టణంలో సుమారు 15%, గ్రామాల్లో 6% కుటుంబాలు త్రాగునీటి కోసం బాటిల్ మీదే ఆధారపడుతున్నాయి. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగితే వాటర్ బాటిళ్లు చాలా మందికి అందనంత ఖరీదుగా మారే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బాటిల్ నీటి ధరలు పెరగడానికి ముడి చరువు ధరలు పెరుగుదలే ప్రధాన కారణమని మహారాష్ట్ర వాటర్ బాటిల్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు విజయ్ సింగ్ దుగ్గల్ తెలిపారు. ఈ వారం ప్రారంభంలోనే ఫ్రైడ్ క్రూడ్ చరువు ధర బ్యారెల్ వచ్చరికి $119కు చేరింది. ప్లాస్టిక్ బాటిల్ తయారీలో ఉపయోగించే పాలిథిన్ టెరెఫార్మిల్ అంటే పెట్ రీజియన్ ఉక్లలు ముడి చరుముతో తయారు అవుతాయి. వీటిని వేడి చేసి అంచుల్లో పోసి ప్రిఫార్మర్గా తయారు చేస్తారు. ఈ పెట్ ఫార్మర్ కిలో ధర $115 నుండి $180 వరకు పెరిగింది. వీటి సరఫరా కూడా తగ్గింది అని దుగ్గల్ తెలిపారు. మహారాష్ట్రలోని సుమారు 20% బాటిల్ తయారీ యూనిట్లు తాత్కాలికంగా మూతపడ్డాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం 1 లీటర్ తాగునీటి బాటిల్ $20 ఉంది. అదే 5 లీటర్ల బాటిళ్లు కనీసం $60 నుంచి $70 వరకు అమ్ముతున్నారు. అదనపు ఖర్చులను భరించడం కంపెనీలకు కూడా దీర్ఘకాలికంగా సాధ్యం కాదు. పరిస్థితులు ఇలాగే దిగజారితే ఈ ప్రభావం వినియోగదారుల మీద పడే అవకాశం ఉందని దుగ్గల్ తెలిపారు. భారత్లో ముఖ్యంగా వేసవి నెలలో ఏప్రిల్ మరియు మే నెలలో బాటిల్ నీరు, ఆల్కహాల్ లేని డ్రింకులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో సరఫరాపై ఒత్తిడి పడడం పరిస్థితి అత్యంత కీలకంగా మారుతుందని ఆయన తెలిపారు. భారత్ ఫిట్ ప్రిఫార్మర్ సరఫరాలో అగ్రగామిగా ఉన్న కెంపో ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అన్నారు. ప్రిఫార్మర్ ధరలు పెరుగుదల కేవలం బాటిల్ రంగానికి కాకుండా మొత్తం ప్లాస్టిక్ పరిశ్రమపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. భారత్లో పెట్ ప్యాకేజింగ్ పరిమాణం 2024లో సుమారు $1.5 బిలియన్ ఉండగా ఇది 2033 నాటికి $2.2 బిలియన్ పెరుగుతుందని అంచనా. అయితే బాటిల్ పరిశ్రమతో పాటు బాటిల్ నీరు, డ్రింక్, సౌందర్య ఔషధ రంగాలు, హోటల్, డోర్ డెలివరీలో కూడా ఈ పెట్ ప్యాకేజింగ్ విస్తృతంగా వినియోగంలో ఉంది. గాజు సీసా తయారీదారులు కూడా ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. గాజు బాటిల్ ధరలు సుమారు 20% పెరిగాయని హెలికార్న్ మరియు కాల్బర్గ్స్ లాంటి గ్లోబల్ బ్లూవర్స్లకు ప్రాతినిధ్యం వహించే బ్లూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనితో బీరు ధరలను 12 నుండి 15% వరకు పెంచేందుకు రాష్ట్రాలను సంప్రదించాలని సభ్య సంస్థలను కోరినట్లుగా బ్లూవర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఫార్మా కంపెనీలు బ్లూవర్స్లను విస్తృతంగా ఉపయోగించే అంబర్ బాటిళ్ల తయారీ మార్కెటింగ్ ప్రసిద్ధి చెందిన విత్తమ్ గ్లాస్ CEO విటిమ్ షెట్ మాట్లాడుతూ సహజ వాయు సరఫరాలో మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణమని తెలిపారు. గాజు తయారీదారులు తమ ఫర్నిస్లను నడపడానికి సహజ వాయువులను ఉపయోగిస్తారు. ఈ ఫర్నిస్లో ఇసుక, సోడా, యాష్, లవణాలు మరియు గ్లాసులను కరిగించి ద్రవరూప గాజుగా మారుస్తారు. ఆ తర్వాత ఆ ద్రవాన్ని బాటిల్ అంచుల్లో పోస్తారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ సహజ వాయు వినియోగంపై నియంత్రణ కఠినతరం చేసిందని, దేశీయ అవసరాలు మరియు ముఖ్య వాణిజ్య రంగాలు ప్రాముఖ్యత ఇస్తుందని, సహజ వాయువు సరఫరా సుమారు 20% తగ్గిందని షాట్ తెలిపారు. దీనితో తమ ఫర్నిష్లను నడపడం గాజు తయారీదారులకు కష్టంగా మారిందని మరియు పరిస్థితి తీవ్రంగా ఉంది అని షాట్ తెలిపారు. నీరు, ఔషధాలు వంటి వస్తువులు అత్యవసరమని, వీటి సరఫరాల్లో కొంచెం తగ్గిన ప్రభావం పెద్ద మోతాదులో ఉంటుందని ఆయన హెచ్చరించారు. సో మొత్తానికి ఇరాన్ యుద్ధ తీవ్రత వాటర్ బాటిల్ మీదను, రాబోయే రోజుల్లో బీర్ బాటిల్ మీద కూడా పడే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.